యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధి మనందరి జీవితాల్లో భద్రతనిస్తున్నందుకు ఆయనకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. అంతేకాకుండా మరొక ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మదర్స్ డే కదండి. మరి అమ్మలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండండి. దేవుని వాక్యం కోసం మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైనటువంటి పాదాల దగ్గర మా హృదయాలను మేము కుమ్మరిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రత్యేకంగా అయ్యా, మీరు నాతోనూ మాతోనూ మాట్లాడనయ్యున్న ప్రతి మాట కొరకు అయ్యా సిద్ధపడిన మనస్సులు కలిగిన వారమై, వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును, అంగీకరించేటువంటి అనుకూలతను మా హృదయాల్లో మేము కలిగిన వారమై నీ మాటల కొరకు కనిపెట్టేవారిగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రైనా, ఈ కార్యక్రమము ఆది నుండి అంతం వరకు తృప్తికరంగా, దీవెనకరంగా మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, దీవించమని నాయనా, ఈరోజు మా ప్రభువా నీ యొక్క శ్రేష్టమైన మాటల ద్వారా దేవాతనైనా మా హృదయాలను మీరు తాకమని నీ పాదాలు పట్టుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. సంతోషం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. ఆదియు నీవే, అంతము నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే. నా ఆశయు, నా శ్వాసయు, నా ఆశ్రయం, నా సర్వం నీవే. నా ఆశయు, నా శ్వాసయు, నా ఆశ్రయం, నా సర్వం నీవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే. పాటని పాడేదను, గళమెత్తి కీర్తించేదను. కృత పాటని పాడేదను, గళమెత్తి కీర్తించేదను. నీవే నా రాగము, నీవే నా గానము, నీవే నా రాగము, నీవే నా గానము. ఆదియు నీవే, అంతము నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే.
నీవే ఆశ్రయం నీవే ఆదియు నీవే అంతము నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే నా ఆశ్రయం నా శ్వాసయు నా ఆశ్రయం నా సర్వం నీవే నా ఆశ్రయం నా శ్వాసయు నా ఆశ్రయం నా సర్వం నీవే ఆదియు నీవే అంతము నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం నుండి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 1 నుండి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. మీ గృహాల్లో మందిరాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటామో, క్రమశిక్షణ కలిగి ఉంటామో, అలాగే మీ గృహాల్లో ఉన్నప్పటికీ అలాంటి ఆశతోటి అందరూ కలిసి మనం ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో సేవకురాలు 92వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుతూ ఉండగా మీరందరూ కూడా కలిసి ఏకీభవించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన వర్షిప్ సాంగ్ని మనం విందాం. 92వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా నీ నామమెంతో గొప్పది నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా నీ నామమెంతో గొప్పది నిన్నారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము. మా చేతులెత్తి మేము నిన్నారా
Lord, there is none like you, Father. There is none like you, Jesus. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, మీరే మాకు ఆధారం ప్రభువా, మీరే మాకు దిక్కయ్యా. మనుషులపైన మేము ఆధారపడట్లేదు కానీ, గుర్రములపై రథములపై మేము ఆధారపడట్లేదు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నా, ఎటువంటి అంధకారంలో మేము కూరుకుపోయినా తన చేతినిచ్చి మమ్మల్ని రక్షించే దేవుడి పైన మేము ఆధారపడుతున్నాం. ఈ సమయంలో మనం అందరం అలాగే ప్రార్థన చేద్దాం. మన చేతుల్ని పైకెత్తి ఆకాశం తట్టు చూసి, దేవా మీరే మాకు ఆధారమయ్యా, స్తుతులకు అర్హుడా, మా స్తుతులు మీకేనయ్యా. అద్భుతాలు చేయవాడా, మా కన్నులెత్తి మిమ్మల్ని చూస్తున్నాం, మమ్మల్ని దర్శించండి. మేమున్న స్థితిని, మేమున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గర మా హృదయాల్ని మేము కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించడానికి మా మనసులు తెరిచి, మా మనసులను కుమ్మరించి నీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు కృప చూపారు. అయ్యా తండ్రి, నేను మరొకసారి నీ జీవం కలిగిన మాట కొరకు మా హృదయాల్ని సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం నీది, మాట్లాడువారు మీరే కనుక మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మా హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని, దేవాత్రుడైన మా ప్రభు నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదని నేను ఒప్పుకుంటూ, మా ప్రభు నీ సిలువ చాటు నన్ను దాయమని మీరే అయ్యా మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలను మరొకసారి పునర్ప్రతిష్ఠించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని వాక్యం కోసం మన హృదయాల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో ఆ విలువైన అమూల్యమైన మాట కొరకు మరొకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయిద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు నాతోను మాతోను మాట్లాడనై ఉన్నందుకై
మీకు స్తుతులు చెల్లిస్తూ మా మనసులో నీ వాక్యం మీద కేంద్రీకరించడానికి మీరే సహాయం చేయమని దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యెషయా భక్తుని ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాడిన అమూల్యమైన అంశం ఏంటి అనంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను వానిని ఆదరిస్తాను, నేను మిమ్మును ఆదరిస్తాను. దేవుడు మాట్లాడే ప్రతిసారి ఆయనకు ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంటుంది. దేవుడు మాట్లాడే ప్రతిసారి కూడా ఒక ఆశీర్వాదకరమైన అంశం ఉంటుంది. ఈరోజు ప్రభు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారు అనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించాలి అనుకుంటున్నాను. ఈరోజు మదర్స్ డే కదండి. తల్లి ప్రేమను గురించి ప్రపంచానికి పరిచయం చేయక్కర్లేదు. కారణం ఏంటంటే, దాదాపు 40 వారాల పాటు బిడ్డను తన ప్రాణం కంటే మిన్నగా కడుపులో మోస్తూ దాస్తూ ఆ బిడ్డకు జన్మనివ్వడానికి తాను ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది. తాను ఇష్టమైనవి కూడా తినకుండా, ఎంత భారమైన బరువైన కష్టమైన సంతోషంగా తన యొక్క ఆ బాధనంతా భరిస్తూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది, ప్రాణం పోస్తుంది. తల్లి ప్రేమ ఉంది చూశారు, అది ఎంత శ్రేష్టమైంది అనంటే, ఆ బిడ్డ యొక్క రూపం కంటికి కనబడక మునుపే ఆ బిడ్డ మీద మమకారాన్ని పెంచుకుంటుంది. జీవితం అంతా కూడా ఆ బిడ్డ మీద అదే ప్రేమ, అదే ప్రాణం, అదే మనస్సును కలిగి ఉంటుంది. బిడ్డలు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు ముందు క్షమించగలిగేది తల్లే భూమి మీద. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు తన ప్రేమను వివరించడానికి తల్లి ప్రేమను ఒక ఉదాహరణగా చెప్తాడు. కారణం ఏంటి అనంటే, దేవుని అత్యున్నత ప్రేమ అర్థం చేసుకోవాలంటే ముందు కనీసం తల్లి ప్రేమ అర్థం చేసుకోవాలి. భూమి మీద శ్రేష్టమైన ప్రేమ ఖచ్చితంగా తల్లి ప్రేమ అనడానికి ఎటువంటి అనుమానం లేదండి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా మీకు తల్లి ప్రేమ తెలుసు కదూ, అమ్మ మీకు తల్లి ప్రేమ తెలుసు కదూ. కాబట్టి ఒకని తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుందో సరిగ్గా నేను మిమ్మల్ని అలా ఆదరించాలి అని ఆశపడుతున్నాను. ఇది దేవుని యొక్క స్టేట్మెంట్. అందుకే ఇక్కడ మాట్లాడుతూ, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఇక్కడ నహం అనేటువంటి ఒక హెబ్రీ పదాన్ని ఇక్కడ వాడటం జరుగుతుంది. నహం అనేటువంటి హెబ్రీ పదానికి ఉన్న మీనింగ్ ఏంటి అంటే, ఆదరించుట అన్న దగ్గర రాస్తారు. ఈ ఆదరించుట అన్న దగ్గర వాడిన ఈ పదానికి ఉన్న అసలైన భావం ఏంటి అనంటే, కరుణించుట, వాత్సల్యమును చూపుట. దేవుని యొక్క ఆలోచన ఏంటి అనంటే, ఒక తల్లి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అలాంటి ప్రేమతో ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. వాక్యాన్ని వింటున్న నీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఇది. అందుకే ఆయన ఆదరించాలి అనే ఆ దృక్పథంతో, దృష్టితో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా దేవుడు ఆదరిస్తే ఆ ఆదరణ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన తల్లి ప్రేమతో పోలుస్తూ ఇంకా దాన్ని మించినటువంటి విలువల్ని ఆయన చూపిస్తూ ఆయన అంటాడు, అదే మూలవాక్యాన్ని మనం చూస్తే మొదటి విషయాన్ని చూస్తాం.
యెషయా 66:13లో ఆదరించుట. మొదటి విషయం ఏంటంటే తల్లి ఆదరిస్తుంది. దేవుడు అంటాడు, నేను కూడా ఆదరిస్తాను. ఈ దేవుని యొక్క ఆదరణ ఎంత శ్రేష్టమైంది, ఎంత ఉన్నతమైంది అనే విషయాన్ని ధ్యానించడానికి ముందు ఇంకొక మాట చూద్దాం. మీరు ఎప్పుడైనా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తల్లుల్ని చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డ కదలికల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చేతులు పెట్టుకొని ఆ కదలికలను చూసి వారు పరవశించిపోతూ ఉంటారు. ఎప్పుడైనా బిడ్డ కదలికలు ఒకవేళ స్లోగా ఉన్నా, ఒకవేళ కదలికలు కనిపించకపోయినా విలవిల్లాడిపోతారు. ఈ చేతితో ఆ స్పర్శకే వారు ఎంతగానో సంతోషపడతారు. ఇంకా బిడ్డను కళ్ళతో చూడలేదు, కానీ కడుపులో కదులుతున్న ఆ విధానాన్ని చూసి వారెంతో పరవశిస్తారు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, నేను నిన్ను తల్లి గర్భంలో ఇంకా రూపించక ముందే నేను నిన్ను ఎరిగితిని అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ వాడిన ఆ అమూల్యమైన మాట ఏంటి అంటే, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. తల్లి ఎప్పుడు ఎరిగిందో తెలుసా? కడుపులో పిండం కదులుతున్నప్పుడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఎరిగాడో తెలుసా? తల్లి గర్భంలో మనల్ని పిండంగా ఇంకా రూపించక మునుపే ఆయన మనలను ఎరిగినవాడు. ఆయన ఆదరిస్తాడు. రెండవది మనల్ని ఎరిగినవాడు. మూడవది ఇంకొక అమూల్యమైన మాట మనం చూస్తాం. తల్లి ప్రేమను, దేవుని ప్రేమను ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పుట్టినది మొదలుకొని నా చేత భరించబడుచు ఉన్న వారలారా అని అంటాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజమేనండి, తల్లి కూడా మనం పుట్టిన దగ్గర నుండి తల్లి మనల్ని భరిస్తూ ఉంటుంది. నో డౌట్, అనుమానమే లేదు. ఎందుకు అంటే మన యొక్క బలం తెలుసు, మన బలహీనత తెలుసు. చాలాసార్లు మనం తడబడుతున్నప్పుడు, పడుతున్నప్పుడు, లేస్తున్నప్పుడు ఆసరాగా చేతిని అందించేటువంటి ఆ ప్రేమ చూపించేది తల్లి. అందుకనే మనల్ని నిరంతరం ఆ యొక్క గుండెల్లో దాచుకుంటూ మనల్ని పెంచుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే, అయ్యా, పుట్టింది మొదలుకొని తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుండి నా చేత భరించబడుతూ ఉన్నవారలారా. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయనా? తల్లి 1 సంవత్సరం ఎత్తుకుంటుంది, 2 సంవత్సరాలు ఎత్తుకుంటుంది, మహా అయితే ప్రేమ ఉంటే 3వ సంవత్సరం కూడా ఎత్తుకుంటుంది. ఆ తర్వాత మ్యాక్సిమం నడిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను ఒకవేళ మహా అయితే 6వ సంవత్సరం 7వ సంవత్సరం కూడా అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి ఫైన్. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అండి? అదే 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం చూస్తే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడను నేనే అని అంటాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమను మనం చూస్తే, ఆయన ఆదరించేవాడు, ఆయన మనలను ఎరిగినవాడు. మూడవది, ఆయన మనల్ని భరించేవాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడు, తల వెంట్రుకలు నెరయు వరకు ఆయన మనల్ని ఎత్తుకొని చంక పెట్టుకునివాడు. అందుకే దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే శ్రేష్టమైన ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ముందు ఒక చిన్న ఉదాహరణగా తల్లి ప్రేమను చూపుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఇంకొక శ్రేష్టమైన మాట అంటాడు. ఆయన మనల్ని ఆదరించడం, ఎరిగి ఉండడం, మనలను భరించడం మాత్రమే కాకుండా, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, గర్భవాసినైనది మొదలు నాకు ఆధారం నీవే అని అంటాడు దావీదు భక్తుడు. అయ్యా, నేను గర్భవాసిగా ఉన్నప్పుడే, అప్పటి నుండి కూడా నా ప్రతి కదలిక మీద నీ కృప,
దేవుని యొక్క ఆశీర్వాదకరమైన సన్నిధిలో నేను తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నన్ను చూసిన ఆ కనులు ఏం చేస్తున్నాయంటే, నేను గర్భవాసినై ఉన్నది మొదలుకొని నీవే నా జీవితానికి ఆధారంగా ఉన్నావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు ఆదరించేవాడు, దేవుడు ఆదరిస్తాడు. నిజంగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భూమి మీద తల్లి కూడా ఆదరించే మనసు కలిగి ఉంటుందండి. ఎప్పుడైనా తండ్రి కోప్పడ్డాడు అనుకోండి, ప్రేమ లేక కాదు, బాధ్యతను బట్టి కోప్పడితే ముందు వీడు ఆ మాటలన్నీ విని ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ మాటలన్నీ అక్కడ తండ్రికి ఎదురు చెప్పలేక ఈ కోపాన్నంతా వెళ్ళి తల్లి దగ్గర చూపిస్తారు. తల్లి ఏం చేస్తుందంటే అటు ఆయన్ని సర్ది చెప్పి ఇటు బిడ్డల్ని సర్ది చెప్పి మధ్యలో ఆవిడ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మనల్ని మానసికంగా కుంగిపోకుండా మనకు ఆధారం అవుతుంది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రేమ సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన ఇచ్చే ఆదరణ ఉంది చూశారు, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆధారం ఉందే, ఆయన మనల్ని భరించటం ఇన్ ద సెన్స్, తల్లి మన అవసరాలను భరించింది, మన సమస్యలను భరించింది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను భరించినవాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మన విశ్వాస జీవితంలో మన మనుగడ కొనసాగడానికి మనకు ఆధారమైన వాడు. తడబడిన పరిస్థితుల్లో, పడి లేవలేని స్థితిలో ఆయన మనల్ని ప్రేమించాడు, తిరిగి లేచి నిలవడానికి మనకు ఆదరు అయ్యాడు. అంతేకాదండి, దేవుని ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అదే యెషయా గ్రంథంలో ఇంకొక శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మనం చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనే మిమ్మును ఓదార్చువాడను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తల్లి మనసు ఎలా ఉంటుందంటే, చాలాసార్లు మనం తెలుసో తెలియకో ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, మనం ఓటమిలో ఉన్నప్పుడు, మనం కృంగిపోయి ఉన్నప్పుడు ముందు తల్లి చేసే పని ఏంటంటే ఓదారుస్తుంది. తల్లి ప్రేమ ఏంటి అంటే మనల్ని ఓదారుస్తుంది. కానీ కనికరం కలిగిన ప్రభు యొక్క ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఓదార్చడం మాత్రమే కాదు, ఆ కృంగి ఉన్న స్థితికి కారణమేంటో ఆ స్థితిని కూడా మార్చగలిగిన వాడు ఆయన. అందుకే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఖచ్చితంగా మనం జీవించి ఉన్నంత కాలం కూడా మనం 2 చేతులెత్తి తల్లికి నమస్కారం చేయాల్సిందే. మీకు సత్యం తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులను గురించి ఎంత విలువైన మాటలు చెప్పబడ్డాయో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించండి, వారికి విలువివ్వండి, వారిని మనస్ఫూర్తిగా మీరు హెచ్చించండి, వారి మనసుకు కష్టం కలిగే పని చేయకండి అని దేవుని వాక్యం పదే ఘోషిస్తూ ఉంది. అది పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత. తల్లిదండ్రుల మీద బిడ్డల యొక్క ప్రేమ పెరగాలి, గౌరవం పెరగాలి అని ఆ బైబిల్ గ్రంథం ఆ సగటు మనిషికి నేర్పిస్తూ ఉంది. చాలా సంతోషం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే తల్లిదండ్రుల ప్రేమ భూమి మీద మన మనుగడ కొనసాగించడానికి మనకు సహాయపడుతుంది. చాలా సంతోషం. కానీ ప్రతి మనిషి తెలియకుండా ఎలా భూమి మీదకి వచ్చాడో అలాగే ఒక దినాన్న ప్రయాణాన్ని ఇక్కడ మానేసి ఆపేసి తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తాను ఎక్కడికి చేరాలో ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే తల్లి ప్రేమను మించిన దేవుని ప్రేమండి. ఒక్కొక్కసారి నీ తల్లైనా నీ తండ్రైనా ఒకవేళ నిన్ను మర్చిపోయే పరిస్థితులు కొన్నిసార్లు వస్తే రావచ్చు, కానీ నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు ప్రమాణం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆ ప్రేమ అది విడువని ప్రేమ.
మనల్ని విమోచించే ప్రేమ, మన జీవితాలలో ఉన్న దుఃఖాన్ని, వేదనను, శాపాన్ని కొట్టివేసే ప్రేమ. అందుకే ఆయన ప్రేమను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయన ఆదరిస్తాడు, ఆయన మనలను ఎరిగి ఉంటాడు, ఆయన మనలను భరిస్తాడు. ఇన్ ద సెన్స్, మనం నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి మన మీద భారంగా ఉన్న ఆ పాపాన్ని, ఆ శిక్షను ఆయన భరించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితానికి ఆధారమయ్యాడు. ఎన్నోసార్లు కృంగిపోయాం, ఎన్నోసార్లు మన మనుగడ అంధకారం అయిపోయింది. ఆ పరిస్థితిలో తిరిగి నిలదొక్కుకోవడానికి ఆయనే మన జీవితాలకు ఆధారమయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి భక్తుడు ఒక శ్రేష్టమైన మాట అంటాడండి. భక్తుడైనటువంటి దావీదు తాను ఏమంటాడంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన శ్రేష్టమైన మనసును అర్థం చేసుకున్న ఈ భక్తుడు ఏమంటాడంటే, 86వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెహోవా నీవు నాకు సహాయుడవై ఉన్నావు, నీవు నన్ను ఆదరించుచూ ఉన్నావు. ఏమని గుర్తిస్తున్నాడో తెలుసా దేవుణ్ణి? తల్లి ఒక బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అలా నేను నిన్ను ప్రేమిస్తాను అన్న ఆ దేవుని మనస్సును ముందే అర్థం చేసుకున్నటువంటి ఈ యొక్క దావీదు భక్తుడు ఏమనంటున్నాడంటే, అయ్యా నువ్వు నాకు సహాయకునిగా ఉన్నావు. రెండవది, నీవు నన్ను ఆదరించుచూ ఉన్నావు అంటూ ఒక అమూల్యమైన మాట అంటాడు. దేవా, ఒక్కటి అడుగుతాను నిన్ను, నా పగవారు చూచి సిగ్గుపడునట్లు నాకు ఒక శుభకరమైన ఆనవాలు దయచేయి, నిన్ను ప్రాధేయపడుతున్నాను అని అంటాడు. దేవునిని ఎరిగినవాడు, దేవునిని అనుభవించి చూసినవాడు, దేవుని మనసును అర్థం చేసుకున్నవాడు, దేవుని ఆశీర్వాదం యొక్క విలువను గ్రహించినవాడు ఇక్కడ ఏమనంటున్నాడంటే, దేవును నాకు సహాయకుడవు. రెండవది, నువ్వు సహాయుడు మాత్రమే కాదు, నన్ను ఆదరించేవాడవు. అయ్యా, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు నా జీవితంలో ఒక్క శుభకరమైన ఆనవాలు దయచేయి, దాన్ని బట్టి మళ్ళీ నేను పుంజుకుంటాను, మళ్ళీ దాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ఆయన ఆదరించేవాడు. ఆయన మన జీవితాల్లో ఒక శ్రేష్టమైనటువంటి, మన జీవితాన్ని ఒక మలుపు తిప్పేవాడు. అందుకే దావీదు భక్తుడు అడుగుతున్నాడు, దేవా ఒక్క శుభకరమైన ఆనవాలు నాకు దయచేయి. ఆదరించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న వారులారా, విశ్వసించడానికి మనం సంసిద్ధంగా ఉంటే ఈ వాగ్దానం మనదే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇక్కడ శ్రేష్టమైన అమూల్యమైన ఒక మాటను చెప్తాడు. దేవుడు కలుగు చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు చొరవ తీసుకుంటే మన బ్రతుకుల్లో మార్పులు ఎలా జరుగుతాయో తెలుసా? అందుకే ఆ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్న బ్రతుకుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనంటే, ఈ విషయాన్ని దేవుడు యెషయా భక్తుని ద్వారా మాట్లాడుతూ ఒక అమూల్యమైన మాట చెప్తాడు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా సియోనును ఆదరించి ఉన్నాడు. నిజంగా ఆయన ఆదరించే దేవుడు. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు అంటూ ఇక్కడ ఏమంటాడంటే, ఆదరించడం అంటే ఏంటి? దాని పాడైన స్థలములను అన్నిటినీ ఆదరిస్తున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఆదరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? పాడైన మన పరిస్థితులు అన్నీ కూడా చక్కబెట్టడం. పాడైన మన పరిస్థితులు ఆశీర్వాదకరంగా చక్కబెట్టడం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని చేస్తే మరొక దీవెనకరమైన మాట అంటాడు.
పాడైన పరిస్థితులు చక్కబెట్టడం అంటే అర్థం ఏంటంటే అరణ్యమును ఏదేను వలె చేయడం. అరణ్యం అంటే అర్థం తెలుసు కదా. అరణ్యం భయాన్ని కలిగిస్తుంది. కారణం అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. అక్కడ చాలాసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ కారణం చేత ఒంటరిగా అరణ్యంలో చిక్కాము అనంటే అక్కడ ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అనే భయంతోనే సగం చచ్చిపోతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ పరిస్థితులు చూసి మనం భయపడుతూ వచ్చామో, ఏ పరిస్థితులు చూసి మనం కలవరపడుతూ వచ్చామో, ఆ కనికరం కలిగిన ప్రభు సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, పాడైన పరిస్థితులను అన్నిటినీ, పాడైన స్థలములను అన్నిటినీ నేను బాగు చేస్తాను, ఆదరిస్తాను. ఇది దేవుని ప్రమాణం. ఆయన తల్లిలాంటి ప్రేమ చూపుతుంది. ఎందుకు అనంటే ఆయన మనలను ఆదరించడానికి. ఆయన ఆదరించడం ఇన్ ద సెన్స్ అరణ్యంలో ఉన్న మన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారడానికి. ఏదేను తోటలో అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఏదేను తోటలు కూడా చెట్లు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, కానీ క్రూరత్వం కలిగి లేవు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మానసికంగా నెమ్మది లేకుండా భయాన్ని, బాధను, విసుగును కలిగిస్తున్నటువంటి ఆ పరిస్థితులే చుట్టూ ఉంటాయి మనకి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, అరణ్యం లాంటి పరిస్థితుల్ని ఏదేను తోటలా చేస్తానని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. మరొక మాట ఏంటి అంటే, ఇక్కడ వాడిన దీవెనకరమైన మాట, దాని ఎడారి స్థలములను ఆయన యెహోవా తోటలా చేస్తానని ప్రమాణం చేశాడు. ఎడారి అంటే నిర్జీవంగా ఉన్న స్థలం, నిర్జీవంగా ఉన్న భూమి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి ఎడారి లాంటి బ్రతుకులో, నిస్సహాయ స్థితిలో, నిరాశలో బ్రతుకుతున్న వారిని యెహోవా తోట వలె చేస్తానని ఆ జీవితాలకు ఆయన ప్రమాణం ఇస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు చొరవ తీసుకుంటే మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, ఇంకొక దీవెనకరమైన మాట అంటాడు, ఆనందం, సంతోషం, కృతజ్ఞత, స్తుతి, సంగీతం ఉంటుందట. దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యే సందర్భం ఉంది చూశారు. ఆ పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటిదాకా దుఃఖం, భయం, బాధ, కలవరం, కన్నీరు ఇవే చూసాం. కానీ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, పాడైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు బాగు చేస్తే, అరణ్యం వంటి ప్రదేశాల్ని ఏదేనులా చేస్తే, ఆ ఎడారి వంటి స్థలాన్ని యెహోవా తోటలా చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, స్తుతి, సంగీతం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే దేవుని వాక్యాన్ని గురించి నేను పదే ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. అయ్యా, దేవుని ప్రేమ గొప్పదండి, దేవుని ఆదరణ గొప్పది. ఒక్కసారి నీ మనసులో ఆయనకి చోటిచ్చి చూడు. ఒక్కసారి నీ మనసును ఆయన వాక్యపు ఎల్లలకు లోబడేలా అనుమతించి చూడు. దేవుడు ఏ మార్పుని నీ నుండి కోరుతున్నాడో దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి చూడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన పాడైన జీవితాల్ని బాగు చేసేవాడు, ఆయన ఆదరిస్తాడు. అందుకే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అననే మాటకున్న ఉద్దేశం ఏంటి అనంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, బిడ్డ ఎంత తప్పు, పొరపాటు, తడబాటు తన జీవితంలో ఉంది అని తల్లి తెలుసుకున్నా, ముందు ఆ బిడ్డను నువ్వెందుకు అలా చేసావు, ఇలా చేసావు అని సూటిపోటి మాటలతో కుళ్ళపడవద్దు మిగతా వారి వలె. ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టి దాచుకుంటుంది. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఈ రోజున, ఎస్,
వాక్యాన్ని వింటున్నటువంటి ఈ తరుణంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలను ఆదరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, అందుకే దావీదు భక్తుడు అడిగాడు, దేవా నేను నమ్ముతున్నాను, నీ ప్రమేయం నా జీవితంలో పెను దీవెనకరమైన మార్పులు కలిగిస్తుంది. నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహవాసం కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నీవు చేసే ఆశ్చర్యకరమైన కార్యాన్ని నేను అనుభవించాలి అని దేవుని యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా అడుగుతున్నాడు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు అడిగినట్లుగా, దేవా నాకు ఒక శుభకరమైన ఆనవాలు దయచేయి, నా శత్రువులు చూచి సిగ్గుపడినట్లు నాకొక శుభకరమైన ఆనవాలు దయచేయి. ఇంతకీ దేవుడు జీవితాలని సరిదిద్దడంలో, దేవుడు జీవితాలని చక్కదిద్దడంలో ఆ ప్రాసెస్ ఏంటి, ఆ క్రమం ఏంటి, దేవుడు జీవితాలని చక్కబరచటంలో, ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకురావడంలో ఆయన అనుసరించే విధానం ఏంటి? నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయను. నెంబర్ 1, దేవుడు ఒక జీవితాన్ని చక్కబరచాలంటే ఆయన చేసేటువంటి మొదటి పని ఏంటి అనంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ముందు దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను, ఆయన ద్వారా సంక్రమించే పరిష్కారం మన జీవితాల్లో మనకి ప్రాప్తించాలి అంటే, ఇక్కడ సెలవిస్తున్న మాట ప్రకారంగా మన అపవిత్రత అది పోగొట్టబడాలి. అపవిత్రత, అవిధేయత ఇవి మనల్ని అంటిపెట్టుకొని ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఎందుకో మనం హక్కుదారులను కాము అన్న సత్యాన్ని గ్రహించలేం. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం మీ సకలమైన అపవిత్రతను పోగొడతాను అన్న దేవుని మాటని మనం మొట్టమొదట మనం గ్రహించాలి. ఆయన మన జీవితాల్లో మేలు చేయబోతున్నాడు, ఆయన తన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తాను. అపవిత్రతను ఎలా పోగొడతాడు? పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనిషి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా అండి? ఎంతో కాలం క్రితం జరిగిపోయిన విషయాలైనా పదే 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 దెప్పి పొడిచే తత్వం ఉంటుంది మనిషిలో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మన జీవితాన్ని చక్కదిద్దడానికి మొట్టమొదటి మెట్టు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించాలి అని నిర్ణయించుకున్నాను. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మొట్టమొదటి మాట ఇక్కడ వాడుతున్న మాట, మన అపవిత్రత పోగొట్టబడాలి. ఇక్కడ వాడిన దీవెనకరమైన మాట ఏంటంటే, అదే హెబ్రీ 8:12లో మనం చూసిన మాట ప్రకారం, నేను వారి దోషముల విషయంలో దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఆయన దయ చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దయ కలిగిన వాడని మరొకసారి రుజువు చేస్తూ ఉన్నాడు. మన గతాన్ని విసిరివేద్దాం, మన గతాన్ని ప్రక్కన పడేద్దాం. దేవుడు మన భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన భవిష్యత్తును మనకు చూపుతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన ఆయన కృపను దక్కించుకోవడానికి మన గతాన్ని విడిచిపెడదాం. అందుకే ఇక్కడ వాడుతున్న మరొక దీవెనకరమైన మాట ఏంటంటే,
యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు అన్నీ కూడా నేను తుడిచివేశాను, నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను అని అంటాడు. ఎస్, అందుకే దేవునితో స్నేహం కలగడానికి, మనసు కలవడానికి, కలిసి మనం ప్రయాణించడానికి మొదటి మెట్టు ఏంటి అనంటే మన అపవిత్రత పోగొట్టబడాలి. దేవుడు ముందు దాన్ని చేస్తానని మాటిస్తున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం కూడా మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలిగిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒక నూతనత్వం, క్రొత్త ఆలోచన, క్రొత్త మనసు. ఇది సాధ్యమేనా? మాటి మాటికి మాట తప్పే నాకు ఇది సాధ్యమేనా? ఎస్, సాధ్యపరచగలిగిన వాడు మాట్లాడుతున్నాడు. సంధి చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. జీవం కలిగిన ఆయన మాటలను మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మన శక్తికి మించిన సమస్యను పరిష్కరించడానికి ప్రభు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలిగిస్తాను. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని అందుకోవడానికి మొట్టమొదటి మెట్టు, దేవుడు ఎలా మన జీవితాల్ని రిపేర్ చేస్తాడు అంటే, మొదటి విషయం మన అపవిత్రతను, సకలమైన అపవిత్రతను పోగొట్టి, రెండవది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అదే 29వ వచనంలో మరొక మాటను మనం చూస్తే, ఒకటి సకలమైన అపవిత్రత పోగొట్టిన తర్వాత రెండవది నేను మిమ్మును రక్షింతును అని మాట్లాడతాడు. ప్రియ స్నేహితులరా, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను పదే ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, నేను మిమ్మును అనాథులనుగా విడువను. ఈ మాట ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందో, ఈ మాట ఎంత నమ్మకాన్ని కలిగిస్తుందో. ఆ కనికరం కలిగిన ప్రభు ఒకటి అపవిత్రతను పోగొట్టిన తర్వాత నేను మిమ్మును రక్షింతును అనే మాటని ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టనని ప్రమాణం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, ఎలా రక్షిస్తావు ప్రభువా, మా జీవితాల్లో నువ్వు ఎలా చొరవ తీసుకుంటావు, బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఊపిరి సలపని ఒత్తిళ్లతో ఉన్నాం, ఎలా చేస్తావు అంటే ఆయన వాడిన అమూల్యమైన పదాలు ఏంటంటే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు అని ప్రారంభించి, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడతారు. బలాఢ్యులు ఎవరినైతే చెరపట్టారో ఇక నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని కొన్నిసార్లు కొన్ని సమస్యలను బట్టి మనం అనుకుంటాం. కొందరిని వ్యసనాలు పట్టుకుంటాయి, కొందరికి సమస్యలు పట్టుకుంటాయి, కొందరికి అనారోగ్యం పట్టుకుంటుంది, కొందరికి మరికొన్ని సమస్యలు ఉంటాయి. అయితే కనికరం కలిగిన దేవుడు ఏమంటాడంటే, సమస్య ఎంత బలమైందైనా సరే వారు ఖచ్చితంగా విమోచించబడతారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సమస్య ఎంత తీవ్రమైందైనా సరే కనికరం కలిగిన దేవుడు విమోచిస్తాడు. రెండవ మాట ఏమంటాడంటే, నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తాను అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు మన అపవిత్రతను పోగొట్టడానికి మనం ఒప్పుకుంటే రెండవ మెట్టు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఏళ్ల తరబడి ఏ సమస్యతో కృంగిపోతున్నామో, దేన్ని అధిగమించలేకపోతున్నామో, దేన్ని దాటి రాలేకపోతున్నామో ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆయన విమోచిస్తానని, మన యుద్ధాలను, మనతో యుద్ధం చేసే వారితో మనం మౌనంగా ఉండడానికి సంసిద్ధంగా ఉంటే ఆయన యుద్ధం చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. మూడవది ఆయన చేస్తున్న అమూల్యమైన ప్రమాణం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, నీ పిల్లలను నేనే రక్షించెదను.
సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైనటువంటి భద్రతను ఇచ్చేవాడు. ఎందుకు భయపడతావు? ఎందుకు కలత చెందుతావు? ఇక పరిస్థితులు చక్కదిద్దబడడం అసాధ్యమని ఎందుకు భావిస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నది ఈ మాటనే. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? వాస్తవానికి భక్తి కలిగిన వారి యొక్క మనసుల్లో భయం కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి స్పందన ఉంటుందో తెలుసా? ఇలాంటి సమయంలో ఖచ్చితంగా దావీదు భక్తుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 3-4 వచనాలు మనం చూస్తే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నాకు భయం సంభవించుచున్న దినాన నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటూ ఇంకొక మాట ఏమంటాడంటే, దేవునిని బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తున్నాను. భయం కలిగినప్పుడు ఏం చేస్తాడంటే, ఒకటి దేవునిని ఆశ్రయిస్తున్నాడు, రెండవది తనకు భయం కలిగే సమయంలో వాక్యాన్ని కీర్తిస్తున్నాడు. దేవా, నీ వాక్యం నన్ను భద్రపరుస్తుంది, నీ వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది. ఎస్ ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క జీవం కలిగిన మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, 3వ మాట కూడా ఇక్కడ అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఒకటి భయం కలిగినప్పుడు నెంబర్ 1 ఆశ్రయిస్తున్నాడు. భయం కలిగినప్పుడు నెంబర్ 2 దేవుని వాక్యాన్ని కీర్తిస్తున్నాడు. భయం కలుగుతున్నప్పుడు నెంబర్ 3 తాను ఏం చేస్తున్నాడంటే దేవునిని నమ్ముతున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ మాట ఏమంటాడంటే, కాబట్టి నేను భయపడను. నరమాత్రులు నాకేం చేస్తారు? మనుషులు నన్ను ఏం చేయగలరు? దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఈ నమ్మకం నీ గుండెల్లో ఉందా? ఈ నమ్మకం నీ హృదయంలో ఉందా? భయం కలుగుతున్నప్పుడు దేవునిని ఆశ్రయించు. భయం కలుగుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని కీర్తించు. భయం కలుగుతున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచు. భయం కలుగుతున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆయన సకలమైన అపవిత్రత నుంచి విడిపించటం మాత్రమే కాదు, రెండవది ఆయన మనల్ని రక్షిస్తానని మాటిస్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటను గమనిస్తే, ఆయన ఆదరిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే 2 విషయాలు చూసాం. 3వ విషయాన్ని కూడా మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ వాడుతున్న మరొక దీవెనకరమైన మాట ఏంటి అంటే, మీకు కరువు రానియక ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని ప్రమాణం ఏంటంటే, ఒకటి సకల విధమైన అపవిత్రత నుండి మనల్ని తప్పిస్తాడు. రెండవది ఆయన మనల్ని రక్షిస్తాడు. మూడవది ఆయన ప్రమాణం చేస్తున్న మాట, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. అందుకే దేవునితో స్నేహం ఉంది చూశారు, దేవునితో చెలిమి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయే, అవి ఎంత దీవెనకరంగా ఉంటాయంటే, ఆయన నీ బ్రతుకులో కరువు రానియకుండా నిన్ను భద్రపరుస్తారని మాట ఇస్తాడు. అందుకే దేవుని మనస్సును ఒకసారి అర్థం చేసుకుంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాదిగా ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన మాటలు వినడానికి చాలామంది ప్రజలు వచ్చారు. ఆ చాలామంది ప్రజలు ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారు తన్మయత్వం చెంది అలా వింటూనే ఉండిపోయారు. ఆకలిని కూడా మర్చిపోయారు. ఈ పరిస్థితుల్లో వారందరిని చూసి
ప్రభుకి జాలి కలిగి వారికి ఆహారం పెట్టాలి అని అనిపించింది. ఆ తర్వాత మనం అక్కడ సందర్భాన్ని చూస్తాం. ఫిలిప్పును పిలిచి అడుగుతాడు, వీరందరికీ ఆహారం పెట్టొచ్చు కదా అని. ఫిలిప్పు చెప్తాడు, అయ్యా దాదాపు 200 దీనారాలు కావాలి వారికి ఆహారం పెట్టాలంటే, అందులో ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అని మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ జరిగిన సందర్భం, ఆ సంఘటన ఇదంతా కూడా మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆకలితో ఉన్న వారి యొక్క స్థితి ప్రభువుకు తెలుసు. కానీ ఇక్కడ వాడబడిన ఒక అమూల్యమైన మాట ఏంటో తెలుసా అండి? అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దాదాపు పురుషులే 5,000 మంది ఉన్నారండి ఆకలితో అలమటిస్తున్నవారు. ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇంకా ఇంతమందికి వారి ఆకలి తీర్చాలి అని ప్రభు యొక్క మనసులో కలిగిన ఆ భావన. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకుంటే, ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మన సమస్యలు, మన అవసరాలు, మన పరిస్థితులు, ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ వాడిన పదం ఏంటి అంటే, ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి. ఎస్, మన ప్రతి పరిస్థితి ఎరిగిన వాడు ఆశ్చర్యకరంగా తగిన సమయంలో స్పందిస్తాడు. ఆ తర్వాత వారి ఆకలిని చూసి ఆయన వారి దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని తీసుకురమ్మని చెప్పి ఆ ఆహారాన్ని ఆశీర్వదించి 5,000 మందికి పైగా ఉన్న వారికి ఆహారాన్ని పెట్టగా, ఇంకా 12 గంపలను మిగిలిన ముక్కల్ని పోగు చేశారట. నేను విషయాన్ని మీతో పంచుకున్నా. దేవుని సన్నిధానంలో నమ్మడానికి మనం సంసిద్ధంగా ఉంటే, మనకు కలిగి ఉన్న దాన్ని దేవుని పాదాల దగ్గరికి తేవడానికి మనం సంసిద్ధంగా ఉంటే, అది మన సమస్య అయినా, మన సంకటమైనా, మన యొక్క జీవితంలో మరి ఏదైనా సరే అది దేవుని పాదాల దగ్గరికి చేర్చగలిగితే, ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. దేవా, అన్ని పరిస్థితులు మూసుకుపోయి ఉన్నాయి కదా, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి కదా, ఇప్పుడు నా సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ప్రభు ఒక మాట సెలవిస్తారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తూ ఉన్నాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక నూతన క్రియ చేద్దాం అనుకుంటున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా? ఇప్పుడే అది మొలుస్తుంది, ఇప్పుడే అది ప్రారంభం అవుతుంది. ఏ సమస్య పరిష్కరించబడక ఏళ్ల తరబడి మనం విలువలాడుతున్నామో ఆ సమస్యను పరిష్కరించడానికి కనికరం కలిగిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఎస్, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే మునుపటి వాటిని తలంచొద్దు. జరిగిపోయిన సంగతుల్ని తలంచుకొని మీరు కుమిలిపోవద్దు. నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను. ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకి తెలుసు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మనల్ని కరువు నుండి తప్పించటం ఆయనకి సాధ్యమే. అదే యోబు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ వాడిన అమూల్యమైన మాట, క్షామకాలమున మరణము నుండి తప్పిస్తాడు, యుద్ధమున ఖడ్గ బలము నుండి తప్పిస్తాడు. ఏ సమయంలో మనకి ఏది అవసరమో ఆయన ఆ అవసరాన్ని తీర్చడానికి అనుక్షణం సంసిద్ధంగానే ఉంటాడు. ప్రియ స్నేహితులారా, దేవుని ఆదరణ రుచి చూసారా? దేవుని సంరక్షణ అనుభవించారా? దేవుని భద్రత ఎలా ఉందో, ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూడాలని కోరుకున్నారా? ఒక్కసారి మీ మనసులో దేవునికి చోటు ఇవ్వండి.
ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఆయన జరిగించడానికి ఒక్క అవకాశాన్ని చూడండి. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి, ఆయన ఆదరిస్తే మన జీవితాల్లో చొరవ తీసుకుంటాడు. ఆయన చొరవ తీసుకుంటే సకల విధములైనటువంటి అపవిత్రతను తొలగిస్తాడు. అపవిత్రత మన జీవితాల నుంచి తొలగించబడితే ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షణ ప్రక్రియ ప్రారంభిస్తే ఆయన నీ బ్రతుకులో కరువును రానివ్వడు. అది క్షామమైన అంటే కరువైనా సరే దాని నుండి నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ యుద్ధమైనా సరే దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట అంటాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈ మాటను ఒకసారి మనం చదువుకుందాం. మీ దేశమునకు వర్షము అంటే ఇక్కడ ఏమంటాడంటే మీ దేశానికి వర్షం కావాలి, అది ఆయనకి తెలుసు. మీ జీవితాల్లో ఒక పరిష్కారం కావాలి, అది ఆయనకి తెలుసు అంటూ ఆ తొలకరి వర్షాన్ని, కడువరి వర్షాన్ని దాని కాలంలో కురిపిస్తాడు. నువ్వెందుకు చింతిస్తావు? నువ్వెందుకు కలత చెందుతావు? ఏ సమయంలో ఏ పరిష్కారాన్ని దేవుడివ్వాలో దేవుడు నీ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులారా, దాని కాలంలో అవి జరగాల్సినవి జరిగి తీరుతాయి. ఏ సమయంలో ఏది అవసరమో ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఆయన జరిగించి చూయిస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. ఎస్, నువ్వు సొమ్మసిల్లిపోయింది దేవునికి తెలుసు. నువ్వు కలత చెందుతున్నది దేవునికి తెలుసు. మానసికంగా చెలించడానికి కూడా సత్తువ లేకుండా నిర్జీవంగా పడి ఉన్న స్థితి దేవునికి తెలుసు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీకు ఏది అవసరమో అది తొలకరి వర్షమైన కడువరి వరుషమైన దాని కాలమందు సహాయాన్ని ఆయన విడుదల చేసేవాడు. ఆయన గనక చొరవ తీసుకుంటే, అదే వచనాన్ని మనం కంటిన్యూ చేస్తే, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుంటావు. ఇన్ ద సెన్స్, ఇప్పటి వరకు అన్ని పోగొట్టుకోవడాన్ని చూసావు, అన్ని నష్టపోవడాన్ని చూసావు, అన్ని చేజార్చుకోవడాన్ని చూసావు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నువ్వు తిరిగి సమకూర్చుకోగలిగే స్థితిలోకి దేవుడిని తీసుకొస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మన జీవితంలో చొరవ తీసుకుంటే సకలమైన అపవిత్రతను తీసివేస్తాడు. రెండవది, మన జీవితాల్ని రక్షిస్తాడు. మూడవది, మనకు కరువు రాకుండా కాపాడుతానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. నాలుగవది ఏంటి అనంటే, అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 30వ వచనాన్ని మరొకసారి మనం చూస్తే, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరు నొందకుండునట్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నాలుగో విషయం ఏం చెప్తున్నాడంటే, మీకు నింద రాకుండా కాపాడతాను అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, భక్తుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతాడండి. దేవా, నేను వెండి బంగారాలు నీ దగ్గర అడగడం లేదు, కానీ నా మనసులో ఒక కోరిక. భక్తులు ప్రార్థిస్తే అట్లాగే ప్రార్థిస్తారు. ఒకసారి కీర్తనల గ్రంథం 71వ కీర్తన 1వ వచనాన్ని చూస్తే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవా, నేను నీ శరణు జొచ్చాను, నిన్ను ఆశ్రయించాను, నీ మీద ఆధారపడుతున్నాను. ఎందుకు అనంటే, నన్నెన్నడూ సిగ్గుపడనివ్వద్దు. మానసికంగా ఎన్నోసార్లు కుమిలిపోయాను, ఎన్నోసార్లు నలిగిపోయాను, ఇక నాకంత శక్తి లేదు. అందుకే ఇక్కడ వాడుతున్న మాట ఏంటి అనంటే,
నన్నెన్నడూ సిగ్గుపడనీయొద్దు. దేవుని సన్నిధిలో నమ్మిక కలిగిన మనస్సులు దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. నిశ్చయత కలిగి ఉన్న మనసులు విడవకుండా దేవునిని వెంబడిస్తాయి, కష్టములో కూడా. నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటి అంటే, దానియేలు యొక్క జీవితాన్ని చూస్తే ఆ భక్తుని జీవితంలో ఉన్న ఆ విలువను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ హృదయంలో దేవా, అంత విలువైన జీవితాన్ని, అంత అమూల్యమైన జీవితాన్ని ఊహించటానికైనా మేము తగిన వారమేనా? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు జాగ్రత్తగా ఒకసారి గమనించండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాల్లో దానియేలు యొక్క తాహత్తు గురించి చెప్తాడు. దానియేలు భక్తుడు బబులోన్లో తాను బానిసగా తీసుకురాబడ్డప్పటికీ దానియేలు యొక్క తాహత్తు ఏంటి అంటే, రాజవంశీకుడు, సకల విద్యలు ఎరిగినవాడు, అతి సుందరమైన వాడు, తర్క జ్ఞానం కలిగినవాడు. దానియేలు రాజనగరిలో నిలవదగినవాడు. ఆయన ఇంతటి అర్హత కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, భక్తి కూడా కలిగి ఉన్నవాడు. ఈ పరిస్థితుల్లో నెబుకద్నెజరు దాడి చేసి మొట్టమొదటిసారి యెరూషలేము మీదకి వచ్చి దాడి చేస్తాడు. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో దాడి చేసినప్పుడు, ఆ దాడి చేసిన సమయంలో మొదటి గుంపులో దానియేలును కూడా తీసుకువెళ్తాడు. తనతో పాటు ఆ వయసులో ఉన్నటువంటి కొంతమంది రాజవంశీకులైన పిల్లల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, బాగా సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారిని, అందమైన పిల్లల్ని, రాజనగర్లో నిలవడానికి అర్హత కలిగిన వారిని, తర్క జ్ఞానము కలిగిన వారిని తీసుకువెళ్తాడు. వారిలో దానియేలు చాలా ముఖ్యమైన వాడు. అదేంటండి, ఇంత భక్తి ఉంది, ఇంత నేర్పు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, రాజవంశీకుడు, అలా బానిసగా పట్టుకు వెళ్ళిపోవడం ఏంటి? దేవుడు పట్టించుకోవట్లేదా? చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా మన జీవితంలో చిన్న సమస్య వస్తే లోకం ఏమని ప్రశ్నిస్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, మరి నీకెందుకు ఈ సమస్య రావాలి? ప్రియ స్నేహితులరా, దానియేలు ఏనాడు కూడా దేవునిని ప్రశ్నించలా. సరే, తనని బానిసగా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ రాజు భుజించే ఆహారాన్ని తనకివ్వాలి అని అనుకున్నప్పుడు ఈ విషయాన్ని అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. రాజు భుజించే ఆహారం తిని తనను అపవిత్రపరుచుకోకూడదు అని బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా తను ఏమనుకుంటున్నాడు అనంటే, దేవునికి తనకు మధ్య అడ్డుగా ఏది ఉండకూడదు. ఆ తర్వాత లోకమంతా బహుశా అనుకొని ఉండొచ్చు, ఇంత భక్తి కలిగిన వాడికి ఇలాంటి శ్రమలేంటి? కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ దేశానికైతే తాను బానిసగా తీసుకురాబడ్డాడో ఆ తీసుకువచ్చిన వాడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెబుకద్నెజర్. ఆ ప్రపంచమంతా అతని ఎదుట సాగిలపడుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రపంచం తన ఎదుట సాగిలపడేలా చేసుకోగలిగిన ఆ నెబుకద్నెజరు దేవుని యందు భక్తి కలిగి, నమ్మకం కలిగి, ప్రార్థనా జీవితం కలిగినటువంటి, శ్రమలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉన్నటువంటి ఈ యొక్క దానియేలు ఎదుట సాష్టాంగపడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, దానియేలు ఎదుట ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెబుకద్నెజరు సాష్టాంగపడుతున్నాడు. ఎస్, సమస్యలో కూడా నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే, సమస్యల్లో కూడా దేవుని సన్నిధిలో నీ యొక్క ఒడంబడికను, నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ పరిశుద్ధతను పాడు కాకుండా కాపాడుకోగలిగితే, నీ మీద ఏ సమస్య నిన్ను అణచడానికి లేవకుండా సమస్యను అణిచి నీ కాళ్ళ దగ్గర పెట్టడానికి దేవుడు సంసిద్ధుడే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే,
ప్రియ స్నేహితులారా, సింహాల గుహలో వేసినప్పుడు కూడా దానియేలు దేవుని ప్రశ్నించలా. ఇంకా అయిపోయింది అని అనుకున్నటువంటి లోకానికి దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆ శ్రమ కలుగుతున్న ప్రతిసారి కూడా దానియేలును సంరక్షిస్తున్న దేవుడు ఆ దానియేలును ఇంకొక ఉన్నతమైన మెట్టెక్కిస్తూనే ఉన్నాడు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయను. దేవుని మీద ఆధారపడడానికి దానియేలు వలె మనం కూడా సంసిద్ధంగా ఉంటే, దేవుడు మనం పడిన ప్రతిసారి కూడా మరొక ఉన్నతమైన మెట్టునెక్కిస్తాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. దానియేలు వర్ధిల్లెను 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, దానియేలు ఇంకా 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 వర్ధిల్లుతున్నాడు. దర్యావేష కాలంలోనూ కోరేషు కాలంలోనూ ఇంకా వర్ధిల్లుతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, రాజులు ఎవరైతే మనకేంటి, ప్రభుత్వాలు ఎవరైతే మనకేంటి, ప్రభువు మన పక్షంగా ఉంటే మనం వర్ధిల్లే తీరుతాం కదా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే అక్కడ రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ తనను సంరక్షిస్తున్న ప్రభువు మాత్రం మార్పు లేనివాడు అని విశ్వసించాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఎస్, నువ్వు విశ్వసించడానికి సంసిద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు అర్హుడవే, అర్హురాలవే. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు నీ జీవితంలో నింద రాకుండా కాపాడగలిగిన వాడు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, నింద రాకుండా అంటే ఇక్కడ వాడిన పదాన్ని మనం చూస్తే, అన్యజనులలో కరువును గూర్చి నింద. ఏంటి కరువు అంటే, చాలాసార్లు మనం చెప్తాం, మనసుకి నెమ్మది కరువు అయిందండి అంటాం, ప్రాణానికి సుఖం కరువు అయిందండి, కంటికి నిద్ర కరువు అయిందండి. జీవితంలో కొన్నిసార్లు గౌరవ ప్రతిష్టలు కరువు అవుతాయి. అయితే కనికరం కలిగిన దేవుడు ఏమంటాడంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నమ్మకంగా ఉండడానికి సంసిద్ధంగా ఉంటే, నీ స్థితి మార్చి నిన్ను హెచ్చించడానికి ఆయన చేతులు నిరంతరం నిన్ను హెచ్చించడానికి, నీ జీవితాన్ని పునర్నిర్మించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు మన జీవితంలో చొరవ తీసుకుంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభువు మాట్లాడడం, ప్రభు చొరవ తీసుకోవడం, ఆదరించడం ప్రారంభిస్తే మన సకలమైనటువంటి అపవిత్రతలు కొట్టివేయబడతాయి. ఆయన మన జీవితాన్ని రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. మూడవది, ఆయన మాట్లాడిన అమూల్యమైన మాట, మీకు కరువు రానివ్వను అని అన్నాడు. నాలుగవది, నీకు నింద రానివ్వను అని మాట్లాడాడు. దానియేలును చూసి హేళన చేసిన వారందరూ ఆ తర్వాత పెనుమూల్యాన్ని చెల్లించారు. ఈ రోజున ఒకవేళ మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి దేవుని అదృశ్య హస్తం నీ వెంట ఉంది అని నువ్వు నమ్మగలిగితే చాలు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అంతేకాకుండా 5వ విషయాన్ని కూడా మనం గమనిస్తే, అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడున్న ఆ మాటను మనం గమనిస్తే, నేను విస్తరింపచేతును అని మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు మన జీవితాలని చక్కదిద్దడానికి, సరిదిద్దడానికి, తృప్తితో నింపడానికి ఆయన నిరంతరం ఆశ కలిగిన వాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా?
హెబ్రీ పత్రికలో ఒక దీవెనకరమైన మాట చెప్తాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, తన తోడని ప్రమాణం చేసి ఆయన ఏమని చెప్తాడంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడు మన యొక్క అపవిత్రతను తొలగించడంతో ఆగిపోడండి. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మన జీవితాలను విస్తరింపచేస్తాడు. అందుకే దేవుని యొక్క మాట, దేవుని వాగ్దానము ఎంత సత్యమైందంటే, ఆయన ప్రమేయం మన బ్రతుకులో ఎంత మేలు చేస్తుంది అనంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక దీవెనకరమైన మాట మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆయన మాట్లాడుతూ, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను. ఇది ఆయన మనల్ని విస్తరింప చేయడానికి చేసే మొదటి పని. దేవునికి మనకి మధ్య సమాధానార్థమైనటువంటి నిబంధన ఉండాలి. అంటే ఇప్పటి వరకు మన యొక్క అడుగులు తడబడి ఉన్న దేవునికి మనకి కాస్త ఆ గ్యాప్ వచ్చినా సరే, కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సమాధాన పడడానికి ఒక ఆశీర్వాదకరమైన నిబంధన ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ దీవెనకరమైన నెమ్మదిని, సమాధానాన్ని ఆయన మన బ్రతుకులు ఇవ్వడానికి, మన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన నియంత్రించడానికి, మన యుద్ధములు ఆయన జరిగించడానికి ఆయన సమాధానార్థమైన నిబంధన. దేవునితో సమాధాన పడదామా? దేవుని దీవెనకరమైన చేతులకు మనల్ని మనం అప్పగించుకుందామా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మనల్ని విస్తరింప చేయాలి అంటే మొదటి విషయం సమాధానార్థమైన నిబంధన. రెండవది స్థిరపరచుట. మూడవది విస్తరింపచేసి. నాలుగవది వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచెదను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచెదను. ఎస్, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అన్న దేవుడు మొదట దాన్ని నెరవేర్చడానికి సమాధానార్థమైన నిబంధన స్థిరపరుస్తున్నాడు. మీ స్నేహితునిగా ఒక మాట చెప్పనా? దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి, ప్రతి అడ్డంకిని తొలగించుకోవడానికి నీ మనసుని ఈ పూట దేవుని దగ్గర కుమ్మరించగలవా? ఈ క్షణాన్న నీ హృదయంలో దేవునికి ప్రధానమైన స్థానం, పరిపూర్ణమైన స్థానం ఇవ్వగలవా? ఆయన సమాధానార్థమైన నిబంధన స్థిరపరిస్తే ఆ తరువాత ఖచ్చితంగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే మనం స్థిరపరచబడతామో మనం విస్తరిస్తాం. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం విస్తరిస్తామో ఖచ్చితంగా ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్య ఉంచెదను. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా, ఆయన సాక్షిగా, సాధనంగా బ్రతికే భాగ్యాన్ని ఆయన భూమి మీద మనకు అనుగ్రహించి సంచరించుచున్న క్రీస్తు పత్రికల వల్లే ఆయన మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని అమూల్యమైన ప్రేమ గొప్పది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించాలనుకుంటున్నాను. యెరూషలేములోనే నువ్వు దీవించబడతావు. అంటే దేవుని సన్నిధిలోనే నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇక నువ్వు అటు ఇటు చెదిరిపోవాల్సిన అవసరం లేదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, భక్తుడు ఒక దీవెనకరమైన మాట అంటాడండి దేవుని సన్నిధిలో. దేవుని ప్రేమ గొప్పది ప్రభువా,
నువ్వు తిరిగి జీవితాల్ని నిర్మిస్తే ఆ జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అంటూ ఒక చక్కని మాట ఇక్కడ మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా నుండుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. దేవా, నా సమస్య వచ్చినప్పుడల్లా, నాకు కలవరం వచ్చినప్పుడల్లా, నాకు భయం కలిగినప్పుడల్లా చొరపడి రావడానికి నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. ఎస్, దేవుని వాక్యం సత్యమని నమ్మడానికి మనం సంసిద్ధంగా ఉంటే ప్రతి సమస్యలో కూడా ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాడు. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇంకొక దీవెనకరమైన మాట మాట్లాడుతూ, నా శైలము, నా దుర్గము నీవే అంటూ, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవా, నీ మాటలను చూస్తున్నప్పుడు, నీ మనసును చూస్తున్నప్పుడు, నీ ఆలోచన చూస్తున్నప్పుడు, నీ ఆదరణ చూస్తున్నప్పుడు నాకేమర్థమవుతుందంటే, ఒకటి, నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. రెండవది, నీవు నా జీవితానికి ఒక ఆశ్రయదుర్గంగా ఉండడం మాత్రమే కాకుండా నన్ను రక్షింప నిశ్చయించావు. నా జీవితాన్ని చక్కదిద్దడానికి నువ్వు నిర్ణయించావు. ఎంతటి ప్రేమ ప్రభువా, ఎంతటి వాత్సల్యత ప్రభువా. ఎస్, ఈ రోజున వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ఈ క్షణాన దేవుని వాక్యం నా కొరకే అని నమ్మడానికి మనం సంసిద్ధంగా ఉంటాయి. దేవుని వాక్యం నా క్షేమం కొరకే, ఆయన నన్ను రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు, అందుకే మాట్లాడుతున్నాడని వాక్యం వింటున్న మీలో ఎవరైనా నమ్మడానికి సంసిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మీదే. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని మనస్సు ఏంటి అనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించాలి. నీ జీవితాన్ని చక్కదిద్దాలి. నీ బ్రతుకులో మళ్ళీ నువ్వు తలెత్తుకునేలా చేయాలి. నీ సమస్యలు పరిష్కరించి నెమ్మది కలిగిన బ్రతుకును నీకు ఇవ్వాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా చెప్పినటువంటి ఆ దేవునికరమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరొకసారి ఈ మాట మీ దృష్టికి తెస్తాను. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వచనంలో, యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచూ ఉన్నావు. నా పగవారు నన్ను చూసి సిగ్గుపడునట్లు శుభకరమైన ఒక్క ఆనవాలు దయచేదేవా. శుభకరమైన ఒక్క ఆనవాలు దయచేయి. అడిగి చూడు దేవుని సన్నిధిలో. నీ సమస్య పరిష్కరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఒక్క శుభకరమైన ఆనవాల్ని ఒక్కటి అడిగి చూడు. నీ మనసును దేవుని దగ్గర కుమ్మరించి చూడు. నీ మనసును దేవుని వాక్యపు నియంత్రణలో ఉండడానికి ఇష్టపడి ఒప్పుకొని చూడు, అప్పగించి చూడు. కనికరం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు ఆదరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒకటి, ఆదరణ దొరుకుతుంది. రెండవది, ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాం. మూడవది, ఆయన మనలను భరించేవానిగా, సహించేవానిగా, మోసేవానిగా, భద్రతనిచ్చేవానిగా ఉంటాడు. నాలుగవది, ఆయన మనకు ఆదరువుగా ఉంటాడు, ఆదరించేవానిగా ఉంటాడు. ఐదవది, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మనల్ని ఓదార్చేవానిగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన అమూల్యమైనటువంటి మాటని మన క్షేమం కోరి మాట్లాడుతూ ఉన్నప్పుడు, తల్లి వలె నిన్ను ఆదరించడానికి, తండ్రిలా నిన్ను పోషించడానికి, భద్రపరచడానికి,
దేవుడు ఇష్టపడుతూ ఉండగా ఆయన అమూల్యమైన మాట నా కొరకే అని నీవు నమ్మగలవా? మన సకల అపవిత్రతను తీసివేయడానికి ఆయన సిద్ధమే. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధమే. మన కరువు నుంచి మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధమే. మన నింద నుండి ఆయన తప్పించడానికి మనకు సిద్ధమే. ప్రియ స్నేహితులారా, మనల్ని విస్తరింప చేయడానికి ఆయన సంసిద్ధమే. ఈ సమయంలో దేవాని వాక్యం నాకు, అయ్యా నీ వాగ్దానం నాకు ప్రాప్తించున్నట్లు నా మనస్సును తెరవచేయి, విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్థించే ఆ నిలకడ కలిగిన మనసును నాకు దయచేయమని నిండు హృదయంతో ప్రభు తట్టు చూద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి దేవుని తట్టు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మాట్లాడినటువంటి మాట అందరూ కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడినటువంటి దీవెనకరమైన మాట మన బ్రతుకుల్లో మనకు ప్రాప్తించున్నట్లుగా ఆశ కలిగి ఒక్కసారి ఆయన తట్టు చూద్దాం. దేవా, నిరాధరణకు గురై మానసికంగా కృంగిపోయాను, ఆత్మీయంగా పతనమయ్యాను. అయ్యా, ఆందోళన, భయం, కలవరం నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నీ ఆదరణ నాకు కావాలి, నీ భారం నాకు అయ్యా, నీ యొక్క దీవెనకరమైనటువంటి ఆ బాధ్యత కలిగిన వాగ్దానం నాకు కావాలి. మీ అమూల్యమైన చేతులకు నన్ను అప్పగించుకుంటున్నానని ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపూర్తిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. నీ భారమంతా దేవుని మీద మోపు. ఆయన ఆశ్చర్యకరమైన కార్యం నీ బ్రతుకులో జరిగిస్తానని మాట ఇస్తా ఉన్నాడు. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభు, నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటకై మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తానని మీరు ప్రమాణం చేశారు. దేవాతరుడైన మీరు ఆదరిస్తే మా జీవితంలో ఉన్నటువంటి దుఃఖం కొట్టివేయబడుతుంది, మా బ్రతుకులో ఉన్న భయం కొట్టివేయబడుతుంది, మా సమస్యలు పరిష్కరించబడతాయి. ఆధ్యాత్మికంగా ఆ పతనావస్థ నుంచి మేము తప్పించబడతాం. సహాయం చేయండి, కనికరించండి. అయా, భక్తుడైన దావీదు అడుగుతున్నట్లుగా నా తండ్రి, అయ్యా మా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఒక్క ఆనవాలు మాకు దయచేయండి. అయ్యా, శుభకరమైన ఒక్క ఆనవాలు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తున్నారో అట్టి వారిని ఒక్కసారి మీరు దర్శించి, అయ్యా ఒక్కసారి మా ప్రభువా అయ్యా వారిని స్పర్శించి శుభకరమైన ఆనవాలు ఒక్కటి వారి జీవితాల్లో చూపించండి. దేవా, మీరు ప్రమాణం చేశారు, దేవాతరుడైన ఎడారి వంటి జీవితాన్ని యెహోవా తోటలా చేస్తానని, అరణ్యం వంటి బ్రతుకును ప్రభువా అయ్యా ఏదేనో తోటలా చేస్తానని మీరు మాట ఇచ్చారు. సహాయం చేయండి. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించండి. ఇంకా ఎంతమంది అయితే అయ్యా వారి వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మీయ జీవితంలో తడబడుతూ పడుతూ లేస్తూ ఉన్నారో వారు స్థిరపరచబడుదురుగాక. మీరు ప్రమాణం చేసినట్లుగా అయ్యా మా జీవితాలలో ఉన్నటువంటి సకలమైన అపవిత్రతను అయ్యా కొట్టివేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరు ప్రమాణం చేసినట్లు మిమ్మును రక్షించేదను అన్న ప్రమాణం అయ్యా వాక్యాన్ని విని విశ్వసిస్తున్న బిడ్డలకు ప్రాప్తించినట్లుగా మీరు చేయండి. ఇంకా కుటుంబాలలో రక్షించబడని వారు రక్షించబడుదురుగాక. వారు ఆత్మీయంగాను భౌతికంగాను వారు రక్షించబడినట్లు సంరక్షించబడినట్లు మీరే సహాయం చేయండి. మీకు కరువు రానివ్వను అని ప్రమాణం చేశారు, నీకు నింద రానివ్వను అని ప్రమాణం చేశారు, నిన్ను విస్తరింపచేస్తాను అని ప్రమాణం చేశారు. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలా మీరే కృప చూపించమని, కనికరించమని, ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి అయ్యా ప్రతి ఒక్కరూ కూడా మా మనసులను మీ సన్నిధిలో కుమ్మరించి నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారిగా మేము జీవించినట్లు సహాయం చేయమని మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున
శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా ఆదివారం కనుక దేవునికి కానుకలు సమర్పించుకుందాం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇది సంఘ బిడ్డల కొరకు చేయబడుతున్న అనౌన్స్మెంట్. అందరూ ఒక చోట ఉండి దేవుని ఆరాధించేవారు మీ అందరి కోరిక మేరకు ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది. కాబట్టి ఒక పాట పాడుతుండగా మనం దేవునికి కానుక సమర్పించుకుందాం. మము కరుణించి అత్యున్నత స్థానంలో మము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో మము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యత్వంబునందే పడి ఉన్న నన్ను నీ కుమారునిగా హెచ్చించావు. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో మము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు.
బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా. మార్పు లేని బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీవే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో మన్నింపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన మీ యొక్క మాటలు మరొకసారి మేము వినడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన దీవెనకరమైన సమయానికే మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడే ప్రతి మాట ఓ శ్రేయస్కరమైన విత్తనంగా మా గుండెల్లో ఫలించునుగాక. ఆశ్చర్యకరమైనటువంటి మార్పు, ఆశ్చర్యకరమైనటువంటి పరిమళ సువాసన మా జీవితంలో కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. దేవాతనైనా మీరు చెప్పినట్లు ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోగలిగే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా ఎంతమంది కుమిలిపోయి ఉన్నారో, ఎంతమంది అయాత్రని మానసికంగా అయాత్రని సమస్యలను చూసి బెదిరిపోయి ఉన్నారో, దేవా నిరాధరణకు గురవుతున్నారో, అయా కొన్ని మా ప్రభు వెలుపలికి చెప్పుకోలేని సమస్యలతో లోపల కుమిలిపోతున్నారో, అట్టివారు నీ చేత ఆదరించబడినట్లు సహాయం చేయండి. మీరే కనికరించమని మీరు వాక్యంలో చేసిన ప్రమాణాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా సకల విధమైన అపవిత్రతను కొట్టివేసి అయా మమ్మల్ని అందరినీ రక్షించి అయాతనైనా మీరు సెలవిచ్చినట్లు ఆయా వాక్యాన్ని విని విశ్వసిస్తున్న బిడ్డల్ని ఆయా కరువు నుండి, నింద నుండి మీరు తొలగించి తప్పించి ఆయా విస్తరింప చేయమని, ఫలింప చేయమని, ఆయా ప్రతి వారు వారి కాళ్ల మీద వారు నిలబడగలిగి తలెత్తుకొని జీవించే దీవెనకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించమని, క్రొత్త వాగ్దానంతోనూ ఆయా క్రొత్త ఆశీర్వాదంతోనూ ఆయా క్రొత్త పరిస్థితులతోనూ వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించి అలంకరించమని, దీవించమని మీ నమ్మకమైన చేతులకు నేను బిడ్డలను అప్పగిస్తూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము, అదే రీతిగా విశ్వాసంతో దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చిన ప్రతి అర్పణ అర్పించిన ప్రతి బిడ్డను, వారి జీవితాలను ఇది మొదలుకుని దేవుడు సంరక్షించి కాపాడి భద్రపరిచి సంతృప్తికరమైన మేలుతో నింపునుగాక. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి డాక్టర్ బివి కుమార్ ఫౌండేషన్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ఆత్మీయ క్షేమం కొరకే కనుక మర్చిపోకుండా వాటిని ఫాలో అవుతూ ఉండండి. దేవుడు ఆశీర్వాదకరంగా మీ జీవితాలని ఇంకా వర్ధిల్ల చేయడానికి, ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వాక్యాన్ని మీరు మేలు పొందిన తర్వాత ఇతరులకు కూడా వీటిని షేర్ చేయడం, ఇది పరిచర్యలో భాగమని గుర్తించి ఆ బాధ్యతను మీరు గమనించి చేయాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు
మనందరినీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని విశ్వసిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆదరించి అభివృద్ధి పరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.